ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో ఏపీ ప్రజలకు పండగ లాంటి శుభవార్త వచ్చిందండి. ప్రతి ఒక్కరికి సంక్రాంతి పండుగ సందర్భంగా రేషన్ పంపిణీలో 10 రకాల సరుకులను పంపిణీ చేయబోతున్నారు. అలాగే మనకు రేషన్కు బదులుగా డబ్బులు పంపిణీ చేసే ఆలోచనలో కూడా ఉంది. అలాగే మనకు సంక్రాంతి కానుకగా మహిళలకు పట్టు చీరలు పంపిణీ చేస్తారా లేదా, అలాగే కేంద్ర ప్రభుత్వం మోడీ గారు రేషన్కు బదులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సో ఏ సరుకులు పంపిణీ చేయబోతున్నారు, డబ్బులు ఎవరికి పంపిణీ చేస్తారు, దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. ఏపీ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా ఉండాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంతా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాలకి అయితే వెళ్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రతి ఒక్క రేషన్ కార్డుపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి కానుకగా రేషన్లో 10 రకాల సరుకులు అయితే పంపిణీ చేయబోతున్నారండి. మొత్తంగా 10 రకాల సరుకులలో ఏ వస్తువులు ఉన్నాయని విషయానికి వస్తే మీకు చక్కెర, బెల్లం, కందిబ్యాళ్ళు, పచ్చిశనగపప్పు, నూనె ప్యాకెట్, దాంతోపాటుగా నెయ్యి ప్యాకెట్, గోధుమ పిండి, ఇప్పుడు ఇచ్చే బియ్యం కాకుండా దానికంటే అదనంగా బియ్యం ఇస్తారు. సో ఇలా మొత్తం కూడా 10 రకాల సరుకులు సంక్రాంతి కానుకగా ప్రతి మహిళకు సంబంధించి జనవరి 2వ తారీఖు నుంచి మొత్తం కూడా 500 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. కాకపోతే ప్రతి నెల 500 ఇవ్వడం కంటే ఒకేసారి మహిళలకు పెద్ద మొత్తంగా అమౌంట్ ఇచ్చినట్లయితే వాళ్ళ ఆర్థికంగా అవసరాలకు అయినా కానీ వాళ్ళకు కూడా ఉపయోగపడతాయి. చిన్న మొత్తంగా అది వాళ్ళకు కనపడదు. పెద్ద మొత్తంగా అమౌంట్ ఇచ్చినట్లయితే ఉపయోగపడుతుందని, ఒకేసారి అంతా మొత్తంగా ఉపయోగపడుతుందని, ఒకేసారి 18,000 రూపాయలు ఉపయోగపడుతుందని కాబట్టి ప్రభుత్వం అయితే అభిప్రాయంగా కాబట్టి ప్రభుత్వం కసరత్తులు అయితే ప్రవేశపెట్టిందండి. సో ఇది మనకు ఫైనల్గా స్టార్ట్గా ఇంకా పూర్తి సమాచారం అయితే దీనికి సంబంధించి రాలేదు. ఒకవేళ మనకు వచ్చినట్లయితే ప్రతి మహిళకు కూడా ఉపయోగపడుతుంది. ఎవరికైనా 18,000 రూపాయలు ఇస్తారు, ఎవరికి 18,000 రూపాయలు ఇస్తారు విషయానికి వచ్చినట్లయితే ఎవరెవరికైతే పెన్షన్ డబ్బులు 10,000 కంటే తక్కువగా ఉంటుందో అటువంటి వాళ్ళందరికీ కూడా ఇస్తారు. అదేవిధంగా రేషన్ కార్డులో 2 మహిళలు ఉన్నా, 3 మహిళలు ఉన్నా వాళ్ళందరికీ కూడా ఇస్తారండి. అంటే పెన్షన్ అయితే వారికి ఇవ్వరు. అదేవిధంగా ఆశా వర్కర్లు ఎవరైతే ఉంటారో అలాంటి వారందరికీ కూడా ఇది డ్వాక్రా మహిళలకు వెంటనే ఖచ్చితంగా ఇస్తారు. దాంతోపాటుగా మహిళలందరికీ కూడా ఇస్తారు. ఈ పెళ్లి కాని వాళ్ళు ఎంతమంది ఉన్నా వాళ్ళందరికీ కూడా ఇవ్వరు. పెళ్ళైన మహిళలు అత్తాకోడలు ఒకే రేషన్ కార్డులో ఉన్నా సరే వాళ్లకు ఇద్దరికీ ఇస్తారు. ఇప్పుడు అత్తకు వచ్చేసి పెన్షన్ తీసుకున్నట్లయితే ఆమెకు ఇస్తారు. అదేవిధంగా కోడలికి ఇద్దరికి పెన్షన్ తీసుకున్నట్లయితే అత్తకు కోడలికి ఇద్దరికి 18,000 రూపాయలు ఇస్తారు. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఒక చిన్న లైక్ చేయండి.